ఫర్ ఈచ్ అదర్ గేమ్ షో అయితే చూశాను. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఎట్లా ఉంది అంటే, అసలు ఇది ఒక షోనా? లేకపోతే పిల్లలు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదా? వీళ్ళు అసలు సెలబ్రిటీసా? బయట కూడా రియల్‌గా కూడా అలా ఉంటారో లేదో గానీ, వీళ్ళు మాత్రం చెప్పుకునే ముచ్చట్లయితే రియల్ లైఫ్‌లో వీళ్ళు ఇలా ఉంటారా? ఉండరా? అనేది నాకైతే అనిపిచ్చింది. మరి ఈ షో చూసిన వాళ్ళకి మీకెలా అనిపిస్తుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అసలు ఈ ముద్దుల గురించేంటి? ఈ హగ్గుల గురించేంది? ఈ తిండి తినిపించుకోవడం ఏంది? అసలు ఈ పర్సనల్ విషయాలు అన్నీ అసలు ఒకళ్ళకి కోపమొస్తే ఎట్లా మాట్లాడుతున్నారంటే, అసల బయట వీళ్ళలాగా ఉంటారో లేదో తెలీదు గానీ, షోలో అయితే ఉన్నాయబ్బా! అసలు చిన్న పిల్లలు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం గూడా అసలు లేదు. ఎప్పుడు చూసినా ఈ సోది ముచ్చట్లు తప్పితే ఏమీ లేదనమాట. సో, ఈరోజు అంజలి, పవన్‌కి అండ్ జాను, భానులకి మధ్య కొంచెం కాన్వర్జేషన్ అయితే గట్టిగానే జరిగింది. అలాగే సంధ్య మధ్య, కళ్యాణ్ మధ్య గూడా వారైతే కొంచెం అనిపిచ్చింది. ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఇలా ఈ గొడవలతోనే సాగిపోయింది అనుకోవచ్చు. నటరాజ్ మాస్టర్‌కి అయితే లాస్ట్ ఒకసారి యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచి ప్రేమ్ గురువు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! వాళ్ళలో ఉన్న భావాలు వెలికి తీయాలి అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉంది? నాకైతే ఫుల్ కామెడీ అనిపిచ్చింది. ఏంట్రా ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచావు నువ్వు? ఇప్పుడు నా మీదే నాకు కోపం వస్తుంది. మళ్ళీ పిలిచి మా లోపల ఉన్న భావ ఉద్వేగాలు చెప్పమంటే మీ గురించే మాట్లాడతానన్నంత కోపంతో ఒక్కటే మాట పదే పదే అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి చెప్పిందే చెప్పి ఓ మై గాడ్ ఇలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అయితే. మరి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ఏమో కామెంట్లు అయితే తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఓపెనింగ్లోనే నూకరాజు, ఆశ అంటే నిన్న ఒక 4 మెంబర్స్ అయిపోయింది. ఈరోజు ఒక 4 మెంబర్స్కి అనమాట, 4-5 మెంబర్స్కి అటు ఇటుగా. సో నూకరాజు, ఆశని ప్రేమ్ గురువు పిలుస్తారు. ప్రేమ్ గురువు పిలుస్తాడనమాట నూకరాజు, ఆసియా అని. సో వాళ్ళు వచ్చేసి పవన్ అండ్ అంజలి వాళ్ళకి ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారనమాట. అదేంటంటే, పవన్ అన్న కన్నా యాటిట్యూడ్ అంజలికే ఎక్కువగా ఉంది అని చెప్పి నూకరాజు చెప్తాడు. పవన్ అన్న కన్నా యాటిట్యూడ్ అంజలి అక్కకే ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తారు. నిజంగా తను ఇవ్వడం కాదు కానీ దీని తర్వాత అంజలి పవన్ని పిలిచిన తర్వాత జాను, భానుకి అలాగే అంజలికి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో నాకు అనిపించింది అంజలి గారికి నిజంగానే యాటిట్యూడు వేరే లెవెల్లో ఉంది. అసలు ఎలా అంటే శివగామి చెప్పిద్ది కదా, నా మాటే శాసనం అని చెప్పి. సో అలా ఉందన్నమాట. అసలు ఎందుకు ఆమెకి అంత యాటిట్యూడు అని అంత అవసరం లేదు. ఇప్పుడు మనం యాటిట్యూడ్గా ఉన్నాం అనుకోండి, మనకే కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే రియల్గా ఎవ్వరు ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే నిజంగా చెప్పాల్సిన పాయింట్లు కూడా చెప్పకుండా మనసులో ఉంచుకొని వీళ్ళతో మంచిగా ఉంటే మనకొక ఓటు వస్తుంది, వాళ్ళతో మంచిగా ఉంటే మనకొక ఓటు వస్తుంది అని చెప్పి ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈమె ఇంత యాటిట్యూడ్గా మాట్లాడడం అనేది నాకు అంత అనిపించలేదు. నిజంగానే అంజలి గారికి యాటిట్యూడ్ ఉంది. అదే బిగ్ బాస్లోకి వెళ్ళినట్టయితే అసలు ఈమె బ్యాడ్ అయ్యి రావచ్చు. ఈమె కరెక్ట్గా ఏంటంటే ఆమె సెల్ఫ్ డబ్బా కొట్టినట్టుంది నాకైతే అనిపించింది. చాలా యాటిట్యూడ్గా అనిపించింది ఏది చెప్పినా కూడా. సో అప్పుడు నూకరాజ్ ఏమడుగుతాడంటే గేమ్ గురించి అడుగుతారు. అలాగే ఒక గేమ్లో వచ్చేసి ఫేక్ అని రాసేసి గట్టిగా గుద్దిందంట. సో ఆ గుద్దిన తర్వాత మళ్ళీ వెళ్ళి మాట్లాడలేదని చెప్పి చెప్తాడనమాట నూకరాజు. సో దానికి అంజలి, నువ్వు తక్కువ మార్కులు ఇచ్చినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా, మరి అలా కూడా నేను అనుకోవచ్చుగా, నువ్వు తక్కువ మార్కులు ఇచ్చావు, నువ్వే వచ్చి నాతో మాట్లాడొచ్చు అని నేను అనుకునేదాన్ని కదా. నువ్వు అనుకోకపో. నూకరాజు అయితే అనుకున్నాడు. సో దాని గురించి చెప్తున్నాడు. నేను నీకే కాదు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికేసినా కూడా వాళ్ళని గట్టిగానే గుద్దుతా
అని చెప్పి గట్టిగా మాట్లాడిద్దనమాట. సో, అక్కడ అనిపిచ్చింది నాకు కొంచెం యాటిట్యూడ్ ఉందని చెప్పి. అలాగే ఈ నూకరాజు వచ్చేసి 2 ఎవరు వండమన్నారన్నా అన్నట్టు పవన్‌కి చెప్పారంట. మరి ఇదెందుకు చెప్పారు? ఇప్పుడు మీకు నేను ఫేక్ అని రాసి గుద్దినప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మీకు హర్ట్ అయ్యారు. సో, ఇదే సిట్యుయేషను మాకు కూడా అనిపిచ్చింది గదా! మీరెందుకు వండారు 2 వంటలు అన్నట్టు నాకు అనిపిచ్చింది. మేము బ్యాడ్‌గా ఫీల్ అయ్యాం అని చెప్పి నిజంగానే ఇక్కడైతే అది చాలా చిన్న పాయింటే నిజం చెప్పాలి అంటే. కానీ అక్కడున్న ప్రెజర్‌కి ప్రతి ఒక్క పాయింట్ మనకి నెగెటివ్ లాగే అనిపిస్తది. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో అది కరెక్ట్ అవ్వచ్చు. ఇంకొక సిట్యుయేషన్‌లో అది రాంగ్ అవ్వచ్చు. సో, అతను అతనున్న సిట్యుయేషన్‌లో ఫేక్ అని గట్టిగా గుద్దడం, తర్వాత మాట్లాడకపోవడం అనేది అతను ఫీల్ అయ్యాడు. ఇక్కడ వీళ్ళ సిట్యుయేషన్ ఏందంటే 2 వంటలు ఎవరు వండమన్నారు అన్నట్టు వీళ్ళు ఫీల్ అయ్యారు. ఈ సిట్యుయేషన్‌లో కరెక్టే ఫీల్ అవ్వటం, బాధపడటం. సో, దానికి కొంచెం నార్మల్‌గా చెప్తే బావుండని నాకనిపిచ్చింది అంజలి. కొంచెం యాటిట్యూడ్‌గా నేను గుద్దేస్తా, నేను పగలేస్తా, నేను కొట్టేస్తా అన్నట్టు కొంచెం వేరే లెవెల్‌లో మాట్లాడింది. సో, వాళ్ళదైతే ఇలా అయిపోయింది. తర్వాత అంజలి అండ్ పవన్ వస్తారనమాట. వీళ్ళొచ్చేసి భాను, జానుకి ఇస్తారు. అబ్బా! ఇక్కడ స్టార్ట్ అయింది ఇక వారైతే. ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, వాళ్ళు నిజంగా ఎలా ఉంటున్నారో అలా ఉండడం లేదు. వేరేలాగా ఉంటున్నారు అని మేము భావిస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ అనేది అంజలి చెప్తుంది. ఇక్కడ ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే జాను, భానుల మధ్య అంటే రొమాంటిక్ యాంగిల్ తక్కువనమాట. తక్కువంట. సో, జాను ఏంటంటే ఒక మాట చెప్పినప్పుడు రెండోసారి ఆ మాట చెప్పకుండా వేరే మాట చెప్తా ఫ్లిప్ అవుతుందనమాట. మాటలనేవి ఫ్లిప్ అవుతుంది. అది ఒక ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పింది అంటే హగ్ చేసుకోకుండా మేము ఉండలేం. అంజలి గారు అంటున్నారు. హగ్ చేసుకోకుండా మేము ఉండట్లేము. కానీ మళ్ళీ తను భాను అంటే నాకిష్టం లేదు. ఇట్లా ఫ్లిప్ అవుతూ ఉంటుంది. కెమెరా ముందు ఒకలాగా మాట్లాడతారు. కెమెరా వెనక ఇంకోలాగా మాట్లాడతారు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండంగా భాను వచ్చి వెంటనే "నువ్వు చూసావా మేము ఎలా ఉంటున్నామో? నువ్వేమన్నా ప్రైవేట్‌గా వచ్చి చూసావా? అసలు అంజలి గారికి ఏం కావాలి? అసలు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు ముద్దులు పెట్టుకుంటారో, లేతే హగ్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో ఏమెందుకు? ప్రైవేట్ స్పేస్ అది. అలాంటివి అవసరం లేదు. ఆ! వాళ్ళ మధ్య చూడాల్సింది ఏంటంటే పబ్లిక్ అయినా, ప్రైవేట్‌గా అయినా ఏందంటే కొన్ని విషయాలు గేమ్ గురించో, లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తున్నారు ఇవి చూడాలి గానీ, వాళ్ళు హగ్‌లు ఇచ్చుకున్నారా ఎంతసేపటికి ఈమె అన్నం తిని ముందే ఎళ్ళిపోయిద్ది. తర్వాత ఏం తింటాడు, అన్నం పెట్టట్లేదు ఇయన్నీ అబ్బో! ఏంటియి అసలు నాకు ఈ హగ్గులు, ముద్దులు ఇదే గోల వీళ్ళకి. అయితే ఆమొచ్చి ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చి భాను మెడలో వేసిందనమాట. కొంచెం ప్రెజర్‌గానే ఏసింది. దానికేంటంటే వెంటనే ఈ కుక్క మెడలో గొలుసేసినట్టే ఏసింది. అంటే నేను అలా ఏయలేదని ఈమె. ఇంక దానికి భాను చాలా హైపర్ అయిపోయి చిన్నగెయ్, మెల్లగెయ్ ఒక సర్కాస్టింగ్‌గా మెల్లగెయొచ్చు కదా! ఎందుకంటే ఈమె స్లో మోషన్‌లో ఇలా ఏయడం అది కొంచెం ఓవర్ అనిపిచ్చింది. నాకక్కడ చూస్తే అబ్బా! ఏంట్రా నిబ్బి వేషాలంటారు కదా! అట్లా అనిపిచ్చిందనమాట. ఇక తర్వాత జాను ఆన్సర్ ఇస్తుందనమాట. నా మొగుడికి నేను అన్నం ఎప్పుడు పెడతానో, ఎప్పుడు పెట్టానో నాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగానే. ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఆమె పెట్టుకునిద్ది. తినిపించుకునిద్దో, పెట్టుకునిద్దో, పెట్టకపోయిద్దో వాళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. మీకెందుకు? ఇక రొమాన్స్ విషయంకొస్తే నాకు ఆయన రొమాంటిక్‌గా ఫీల్ అయ్యి నా దగ్గరికొచ్చినప్పుడు నేను రొమాంటిక్‌గా ఫీల్ అయ్యే సిట్యుయేషన్‌లో ఉంటే ఫీల్ అవుతాను. లేకపోతే లేదు. అంతే సింపుల్ ఇది నాకనిపించింది మంచిగానే. అవును ఆమె ఫీల్ అయిద్దో, ఫీల్ అవ్వదో అది వాళ్ళిష్టం. సరే ఇదంతా వదిలేస్తే అక్క నీ గురించి చెప్పు అనంటే రొమాంటిక్ యాంగిల్ ఎలా ఉంటుంది మీకు పవన్ అన్నయ్యకి అని అడిగితే ఏం చెప్తాంలే దీని గురించి.
2 సార్లు రొమాంటిక్ యాంగిల్ వచ్చి ఫీలింగ్స్ వచ్చేసి నా దగ్గరికొస్తే ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళకి 2, 3 ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది అని చెప్పి చెప్తది భాను. అది అసలు బిగ్గెస్ట్ స్టేట్మెంట్. అసలు ఆ మాటకి అసలు ఇంకా ఏమైపోతారు పవన్ గారు అసలు. ఆయనైతే అసలు ఒంటరినై ప్రతి అన్నట్టు అనిపించింది. నిజంగా అసలు లిటరల్లీ అదొక పెద్ద బిగ్ స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు అతని పర్సనల్ లైఫ్‌ని బయటికి తీసుకొచ్చేసింది ఈమె. అతని మాట ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని అనేయొచ్చుగా. అనలేదు అతను. అనలేకపోయాడు గూడా. అలాంటి ఈమె ఇలాంటి మాట వాడడం అనేది తప్పు యాక్చువల్ అయితే. ఇంకోటి ఏదన్నా మాట్లాడితే బాగుండేది. ఈమె కూడా రొమాన్స్, హగ్గులు వాళ్ళ గురించి ఎందుకు, గేమ్ పరంగా చూసుకోవాలి. ఎవరు ఎలా ముందుకు పోవాలి, ఎలా స్ట్రాటజీ వాడాలి, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉందా అనేది చెప్పాలి. ఇంకా పదే పదే ఈ జాను వచ్చేసి అన్నం తిని వెళ్ళిపోయి పడుకుంటుందంట, ఏ పనులు చేయదంట. సరే ఇది బాగుంది. ఓకే, ఆమెకు అనిపించింది, ఆమె చేసింది, ఓకే, అది చెప్పు, అది బాగుంది. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనకాల ఒకలాగా. అంటే కెమెరా వెనకాల వాళ్ళు ఎలా ఉంటారు ఏమేమి వెళ్ళి అయితే చూడలేదు కదా. సో ఇది అన్నెసెసరీ అనేది నాకు అనిపించింది. పాపం ఆయన పరిస్థితి చూస్తే, పవన్ గారి పరిస్థితి అసలు ఆ విషయం కనుక కొంచెం ఈయన హీటెడ్ మూమెంట్లో గట్టిగా అరిసి మాట్లాడే ఛాన్స్ ఉంది, కానీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకోవటం ఇష్టం లేదు కాబట్టి కామ్ డౌన్ అయిపోయాడు. అదనమాట. ఇక తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా దీని గురించి ఇంకా ఆర్గ్యుమెంట్, రొమాన్స్ వీటి గురించి జరిగింది. దాని తర్వాత బజర్ మోగింది. వెళ్ళిపోతుంటే మీరు సెలబ్రిటీసు, మేము సెలబ్రిటీస్ కాదు అన్నట్టుగా అన్నీ ఏమి కనిపించినట్టుంది. అంజలి వచ్చేసి ఇక్కడున్న ప్రతి షోలో ప్రతి ఒక్క కప్పులు అందరూ ఈక్వల్లే, మీరు సెలబ్రిటీస్ మేము సెలబ్రిటీస్ కాదు అనే వర్డ్ అయితే ఆడొద్దు అని చెప్పి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందనమాట. ఇందులో ఏంటంటే అంజలి గారు కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. అలాగే ఇంకా తర్వాత వచ్చేసి సంధ్య బ్రిట్. ఈమె వీళ్ళు ఎవరికి ఇచ్చారంటే కళ్యాణ్ అండ్ వసంతికి అయితే ఇచ్చారు. ఏమంటే, మీరు ఇచ్చారని మేము ఇవ్వలేదు, గేమ్ ఎలా ఆడాలో సరైన అవగాహన లేదు అని మేము భావిస్తున్నామని చెప్పి ఇస్తే, దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తుందనమాట. స్ప్లిట్ స్టీల్ గేమ్ అనేది ఫినిష్ అయిన తర్వాత మార్క్స్ అనేది తీసిస్తారు కదా, అది ఎందుకు ఇచ్చారు అనేది నాకు అర్థం కాల. అంటే వాళ్ళు స్టీల్ తీసుకున్నారు కదా, ఆ స్టీల్ ఎందుకు తీసుకున్నారు అనేది మీకు అవగాహన లేకుండానే మీరు తీసుకున్నారు. అదొక్కటి. మళ్ళీ తర్వాత దాన్ని క్వశ్చన్ వేసినప్పుడు, మేము అడిగినప్పుడు మాకు చెప్పే సమాధానం అనేది సరిగ్గా లేదు. దీన్ని బట్టి మీరుకి గేమ్ అనేది అవగాహన లేదు. అదొక పాయింట్ చెప్పింది. నిజమే, ఈ పాయింట్ నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే స్ప్లిట్ స్టీల్ గేమ్లో ఏంటంటే తనకి సరిగ్గా అవగాహన లేకే స్టీల్ ఎంచుకున్నాడు. సో దాని మీద ఎవరన్నా అడిగితే తనకి తగ్గట్టు సమాధానం చెప్పకుండా నాకు తెలియదు ఇది ఇట్లా మాట్లాడే తలకి ఆయనకి నిజంగానే గేమ్ మీద అవగాహన లేదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ అనే దానిలో కూడా మాకు నెగిటివ్ ఇచ్చారు, మీరు ఎందుకు ఇచ్చారో ఏమో అనేది మాకు క్లారిటీగా అర్థం కాలేదు. దీన్ని బట్టి గేమ్లో క్లారిటీ అనేది మిస్ అయింది కాబట్టి మీకు గేమ్ ఎలా ఆడాలో సరైన అవగాహన లేదని చెప్పి మేము ఇస్తున్నామంటే, సరే ఓకే ఇచ్చేసాయి అన్నారు. వచ్చి ఇదంతటికి కారణం రివెంజ్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఇక రివెంజ్ ఏం కాదు, మీకు పాయింట్లు ఉంటే మీరు పెట్టి మాట్లాడండి అంటే, సొల్లు మాటలు చెప్పొద్దు, సోది మాటలు చెప్పొద్దు అని అంటాం కదా, అదే మెంటల్గా మాట్లాడొద్దు అని చెప్పి అంటే, ఇంకా మెంటల్కి మీరు నన్ను మెంటల్ అంటారా, అదంటారు ఇదంటారని ఊరి నాయన అసలు పెద్దగా ఇద్దరు అరుచుకుంటారనమాట. ఇందులో వచ్చేసే హైలైట్ జోకు, మటన్ బిర్యానీ తీసుకుని వచ్చి సాంబార్ అన్నం అంటే కుదరదు కదా, అలాగే క్లారిటీని యాక్టివిటీ అనాలంట. సో అదొక ఫన్నీ జోక్ వేసాడు. ఇంక వీళ్ళిద్దరూ పెద్దగా అరుస్తున్నారు, నువ్వు పెద్దగా అరవద్దు, నువ్వు గట్టిగా మాట్లాడొద్దు అని కళ్యాణ్.
ఈమె వచ్చేసి నా మాట ఇంతే, నేను ఇలానే మాట్లాడతాను, లోపల కూడా ఇలానే ఉంటాను, మీకు తెలియదా, ప్రేమ గురువు అని పెద్ద పెద్దగా మాట్లాడతాను అని చెప్పంటాడు. ఇతను వచ్చి అసలు ఫైర్ మీద వచ్చేసి ఇట్లా అరవద్దు అని చెప్పి సంధ్య మీదకి వెళ్తాడు. అక్కడ సంధ్య మీదకి వెళ్ళడం అనేది చాలా తప్పు. సో ఈమె కూడా ఆయన మీదకి వెళ్ళింది. అది అబ్జర్వ్ చేసినట్టయితే ఈయన వచ్చి ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి ఈమె మీదకి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ వాసంతి తనని తీసుకెళ్ళింది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే బ్రిటో దాన్ని ఏంటంటే స్టాప్ చేయలేదు. అదొక్కటి మాత్రం పక్కన వాళ్ళు అర్థం చేసుకున్నారు. సోనియా అండ్ నూకరాజు అర్థం చేసుకున్నారు. లిటరలీ అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరు అరుచుకుంటుంటే ఫస్ట్ ఈయనక లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు తెలిసి. సో వీళ్ళిద్దరు అరుచుకుంటుంటే ఏం అరుచుకుంటున్నారు ఏంటో అర్థమే కావట్లేదు నాకు తెలిసి. అయ్యో పాపం అనిపించింది నిజంగా. కొన్ని విషయాల్లో బ్రిటో అసలు తనకున్న అసలు మెచ్చుకోవచ్చు అనమాట బ్రిటోని. అసలు ఎంత ఉదారమైన గుండె అంటే అయింది, అంత మంచితనం. అసలు నాకు చెప్పడం రావట్లేదు, మంచితనానికి పిక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి క్లారిటీగా నిదానంగా చక్కగా మాట్లాడతాడు, ప్రతిదీ హ్యాండిలైజ్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వైఫ్ మీదకి ఈయన వస్తుంటే స్టాప్ అనేది ఒక్కటి చెప్పలేదు తప్పించి మిగతాదంతా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బ్రిటో గారు మాత్రం సూపర్ అనిపించారు నాకైతే. కానీ స్టాప్ అనేది చెప్పలేదు కాబట్టి మంచితనం అనేది ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ మంచితనం పనికి రాదు అనేది కరెక్ట్గా చెప్పారు. ఈ విషయంలో జడ్జెస్ కూడా ఏం చెప్తారో ఏమో చూడవచ్చు. ఇట్లా హీటెడ్ ఆర్గ్యుమెంట్లో వాళ్ళైతే వెళ్ళిపోయింది. తర్వాత ప్రియాంక శివ్ వచ్చారనమాట. సో ఒకరికొకరు వీళ్ళు స్టేట్మెంట్ ఏంటంటే ఒకరికి ఒకరు నమ్మకం పెట్టుకోవాలి, ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకోవాలి ఏ విషయంలోనైనా అని చెప్పి భాను అండ్ జానుకి స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఏం లేదు, అప్పుడు తాడు పట్టుకొని లాగినప్పుడు ఆ గేమ్ అనేది ఉంటుంది కదా, ఆ గేమ్లో సంధ్యాని పంపించుకోకుండా భానుని పంపిస్తే బాగుండేది, మేము ఈ గేమ్లో విన్ అయ్యే వాళ్ళమే అన్నట్టుగా వేరే కపుల్ మీద ఉండే నమ్మకం కన్నా మన మీద మనకు నమ్మకం ఉండి గేమ్ అనేది ఆడితే మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఆ ట్యాగ్ అనేది జాను భానులకి ఇచ్చారు. వాళ్ళు కూడా దానికి అగ్రి అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే నాకెందుకో శివ్ ప్రియాంక వాళ్ళు ఏంటంటే ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం అందరి దగ్గర పాజిటివ్ నోట్ అనేది తెచ్చుకుంటున్నారు. మరి వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రియాంక అయితే బిగ్ బాస్లో ఉన్నప్పుడు అసలు అరిచి గోల రచ్చ చేసేది. సో ఇక్కడ మాత్రం కంపోజ్డ్ అండ్ కామ్గా ఉంటుంది. సో సేఫ్ గేమ్ ప్లేయర్స్ అని నాకు అనిపిస్తుంది. మరి మీకు కూడా అనిపిస్తుందో లేదో నాకైతే కామెంట్ చేయండి. సో ఇదంతా అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఇంకా నూకరాజు అయితే జాను భానుని మీరు అసలు బాగా డిఫెండ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు, మీరు చెప్పే విధానం అయితే హైలైట్స్ అనిపించిందని చెప్పారు. అలాగే శివకి అండ్ బ్రిటో నువ్వు మెంటల్ అనే పదం అనేది వాడుకుంటుంటే చాలా బాగుండేది, మనం చిన్నగా మాట్లాడుకుంటే సరిపోయేది మచ్చా అని చెప్పి ఇతనే వెళ్ళేసి శివ్కి చెప్తాడనమాట. ఇక బ్రిటో అయితే వేరే లెవెల్ అబ్బా, చాలా మంచితనానికే మంచోడు అనమాట. నిజంగా అతను ఉండే నేచర్ అదేమో, మరి బయట కూడా అలా ఉంటాడో లేకపోతే ఇక్కడ ఇలా ఉంటాడో తెలియదు. కానీ చూసేంతసేపు మాత్రం బ్రిటో చాలా అంటే చాలా మంచోడు. తన వైపు తప్పున్నా కూడా ఆ తప్పుని చాలా కూల్గా కంపోజ్గా చెప్తాడనమాట. కొన్ని సందర్భాల్లో మంచితనం అనేది పనికి రాదు, అదొక్కటి తీసేస్తే బ్రిటో ఈజ్ ద సూపర్ హీరో అనేది చెప్పుకోవచ్చు. ఇక సంధ్య వచ్చేసి ఏంటంటే ఆమెకి కొంచెం చిన్నపిల్ల మెంటాలిటీ ఒకటి ఉంది, యాటిట్యూడ్ ఒకటి ఉంది, నేను చెప్పిందే కరెక్ట్ అది ఇదని ఇక తెలుగు వచ్చు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడిద్ది అనమాట. దీని తర్వాత ఇంకా నూకరాజుకి అందులో మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఉంది కదా, నేను అట్లా ఇంకా అదే
మీరు 2 వంటలు ఎందుకు వండారు అనే దీని గురించి నేను అలా అనలేదు, ఇలా అనలేదు అని చెప్పి కొంచెం సిచ్యువేషన్ అనేది కొంచెం మాట్లాడుకున్నారు, అయిపోయింది. తర్వాత ప్రేమ్ గురువు గారు లీస్ట్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్టివేట్ రూమ్లోకి పిలుస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి మన నటరాజ మాస్టర్ అండ్ నీతు ఒక తాళ్ళైతే ఉంటాయి, ముళ్ళేసేసి ఒక్కొక్క ముడి విప్పేసి తన మనసులో ఉన్న ఫీలింగ్ని బయట పెట్టుకోమని చెప్తారు. అప్పుడైతే అసలు ఆయన ఓవర్ యాక్షన్ చూడాలి, నాకు ఫుల్ నవ్వొచ్చేసింది. ఎందుకు ఇచ్చావురా బాబు, నా మనసులో ఉన్న ఫీలింగ్ నేను చంపేయటమే అన్నట్టు వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ అనమాట. ఏం లేదు, వాళ్ళు అనేది పెట్టారు కదా, సో ఆయన అటువైపు ఉండి ఈయన ఇటువైపు ఉన్నప్పుడు ఇంక దాని గురించే చెప్పుకుంటున్నారు. నువ్వు లేకపోతే నేను ఉండలేము, మనకు ఒక ఛాన్స్ ఉంది, మనం ప్రూవ్ చేసుకోవాలి అనేది, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఎక్కువగా అరవకూడదు, మనం ఇది చాలా ఫేస్ చేసాం, ఇంకోసారి ఇలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం మంచిగా ఫేస్ చేయాలి అని చెప్పి చెప్పుకుంటా అయిపోయింది. తర్వాత పవను అంజలి వీళ్ళు వస్తారు. ఇక వీళ్ళైతే అసలు బయట అసలు ఎవ్వరు ఉండనట్టు, ఏ జంట ఉండనట్టు చెప్పిందే చెప్పి రుబ్బేశారు. అబ్బా ఆ మాటలు అయితే ఏం లేదు, ఏం చెప్పుకున్నానంటే నువ్వు లేకపోతే నేను ఉండలేకపోయాను. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, లాస్ట్ టైము ఏడ్చేసింది కదా బాగా, ఆమె ఏడ్చింది దేనికా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటి అంటే, నువ్వు గేమ్ ఓడిపోయావు అనేది మైండ్లో పెట్టుకొని ఏడుస్తున్నావేమో అనుకున్నాను. నీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది గేమ్ గురించి కాదు, నేను నీతో ఉంటే చాలు అనుకునే విషయం గురించి ఏడుస్తున్నావు. నీలాంటి మంచి భార్య నాకు దొరకటం నా అదృష్టము. నన్నుగా అర్థం చేసుకుంది నువ్వే అని చెప్పి ఒకరికొకరు హగ్ చేసుకొని ఏడ్చుకొని ఉన్నారు. అబ్బా ఏ రొమాంటిక్, ఏ మాటలు, ఇంకా వీళ్ళే ఉన్నారు ప్రపంచంలో. ఇక అసలు ఈ మ్యాన్షన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అసలు వీళ్ళే రియల్ కప్పులు, వీళ్ళు ఇలానే ఉంటారు, వీళ్ళలాగే ఎవ్వరూ ఉండలేరు అన్నట్టుగా అసలు మ్యాన్షన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓవర్ యాక్షన్లు చేసి పడేస్తున్నారు. ఇది నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ మీద. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ బాయ్.